start, before the class start, we have a few announcements. క్లాస్ ప్రారంభించుకునే కంటే మునుపు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. So we are here to learn the book of Revelation, right? మనం అందరం కూడా మరి ఇక్కడ ప్రకటన గ్రంథము నేర్చుకున్నట కొరకే ఇక్కడ వచ్చి ఉన్నాము. We know this is the prophecy about the second coming. We must learn about it so that we can enter God's kingdom. మరి రెండవ రాకడని గురించి ప్రవచనమును గురించి ఉంది కాబట్టి ఇదంతా మనం నేర్చుకోవాలి. ఎందుకు అనంటే దేవుని యొక్క రాజ్యంలో మనం చేరాలి అని అంటే ఈ యొక్క విషయాలు మనం నేర్చుకోవాలి. So please understand the value of this verse. కాబట్టి ఈ యొక్క సమయాలను గురించి ఈ యొక్క విషయాలను గురించి మీరు దయచేసి గ్రహించుకోనండి. And we have the class etiquette that we must keep. మరి తరగతిలో మనము పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. We also mentioned before, first, do not share the class link to others. మరి ఈ యొక్క విషయాలు మీకు ముందుగానే తెలియపరచాం కూడా అండి. కాబట్టి ఈ యొక్క క్లాస్ లింక్ ను వేరే వారితో మీరు షేర్ చేసుకోవద్దు. Now this class no longer accepts the new students, but in the future we will open the new class. If there's anyone you want to help them to join the class, please let your missionary know. మరి ఈ యొక్క క్లాస్ లో ఇక మరి నూతనమైన వారిని ఈ క్లాస్ లో వారు పాల్గొనలేరు. ఒకవేళ ఇంకెవరైనా కానీ మరి క్లాస్ లో వారు పాల్గొనడానికి నేర్చుకోవడానికి ఎవరైనా సిద్ధపడుతున్నట్లయితే మరి వారి కొరకు నూతనమైన తరగతులు మరి ప్రారంభమవుతాయి. అప్పుడు ఆ యొక్క క్లాస్ లో వారిని జాయిన్ చేయొచ్చు. And number 2, during the lesson, please listen carefully, take note, stay in your seat until the end. మరి తరగతి జరుగుతున్న సమయంలో దయచేసి మీరందరూ కూడా శ్రద్ధ వహించి చక్కగా కూర్చొని మీ నోట్స్ రాసుకోండి. Okay, and number 3, when you join the Zoom class, please change your name to your full name so that we can recognize you. మరి మూడవదిగా మీరు క్లాస్ లో పాల్గొనేటప్పుడు దయచేసి జూమ్ లో మీ యొక్క పూర్తి పేరును రాసి మరి మీరు పాల్గొనండి. Because we have many students here, some students have some similar names, so we can't recognize you if you don't use the full name. మరి మీ పూర్తి పేరు మీరు రాయకపోతే మరి కొంతమంది ఒకే పేర్లను చాలా మంది కలిగి ఉన్నారు కాబట్టి మరి మిమ్మల్ని గుర్తించడం అన్నది కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి మీ పూర్తి పేరుని రాయగలిగితే మేము మిమ్మల్ని గుర్తించగలుగుతాం. And in order for us to focus on the class, listen well, please stay muted during the class when you are not speaking and turn on the camera. మరి మీరు ఆ తరగతి సమయంలో మీరు మ్యూట్ లో ఉండండి, కెమెరా ఆన్ చేసుకోనండి, మరియు ఈ యొక్క తరగతులపై మీరు శ్రద్ధ వహించండి. And number 4, please do not be late. If you cannot join or will be late for a while, please inform your missionary in advance. మరి తర్వాత విషయం ఏంటంటే దయచేసి మీరు ఆలస్యంగా రాకూడదు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ఆలస్యం అవుతున్నట్లయితే లేదా మీరు పాల్గొనలేని పక్షాన దయచేసి మీ మిషనరీ వారికి మీరు ముందుగానే తెలియపరచండి. So when you receive the message from your missionary that is sending you the class link, ask you if you're going to join the class today, please reply the message. మరి మిషనరీ వారు మీకు మెసేజ్ పెట్టినప్పుడు మరి ఈ రోజు మీరు పాల్గొంటారా తరగతిలో లేదా అన్న విషయం మిమ్మల్ని అడిగినప్పుడు దయచేసి వారి యొక్క మెసేజ్ కి మీరు స్పందించండి. Everyone is here to help you learn God's word, to come to God's kingdom. మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి మీరు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వారిగా మీరు ఉండాలని మీకు అందరికీ కూడా సహాయపడట కొరకే ఇక్కడ ఉన్నారు. So when you receive the message, please feel grateful. Please always reply politely. మరి వారు మీకు మెసేజ్ చేసినప్పుడు దయచేసి మరి మీరు మంచి భావనతో మరి వారికి స్పందించండి. Maybe they are not saying this to you, but they are praying for you every day to listen, to understand this word. మరి వారు మీకు ఇవి చెప్పకపోతుండొచ్చు కానీ వారు మీ గురించి అనుదినము వారు ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ యొక్క వాక్యమును మీరు అర్థం చేసుకునే విధంగా.
Okay, and as we mentioned before, there will be the exam during the class, so please always study hard. మరి మునుపు చెప్పిన విధంగానే మరి పరీక్ష కూడా ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా మరి నేర్చుకోనండి అన్ని విషయాలు. It is only to check if we are listening well or not, if we have God's word in our heart or not. మరి ఇది కేవలము ఎందుకు ఈ పరీక్ష అంటే మనం వింటున్నామా లేదా మరియు మనకి ఎంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము ఎంతవరకు మనం నేర్చుకోగలిగాము అన్నది తెలుసుకోవడానికి మాత్రమే. Because as we know, God is the word. If we want God to be with us, we must have God's word in our heart. మరి దేవుడే వాక్యమై ఉన్నారు కాబట్టి దేవుడు మనలో ఆయన ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో మనం కలిగి ఉండాలి. Okay, and as we also mentioned, the attendance is very important. If you miss some classes, it's very difficult to understand the future class. మరి ఈ యొక్క అటెండెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి మీరు సరిగా మీరు పాల్గొనలేకపోయినట్లయితే మరి ముందు రానున్న తరగతులు అర్థం అవడంలో మీకు కష్టంగా ఉంటుంది. So if you miss many classes, it's going to be difficult to continue the class. మరి ఏవైనా తరగతులు మీరు మరి కోల్పోతున్నట్లయితే ఈ యొక్క తరగతిలో మీరు ముందుకు కొనసాగించబడటము అన్నది కొంచెం కఠినమే. Our missionary is checking the attendance. మరి ఇక్కడ ఉన్న మిషనరీ వారు మీ యొక్క మరి హాజరును వారు చూస్తా ఉన్నారు. So if there's any special situation, like the network issue or power cut, you couldn't come to the class, please watch the recording video and submit your note so that we can check your attendance. మరి ఏవైనా సమస్యలు మరి నెట్వర్క్ ఇష్యూ కానీ సమస్య కానీ లేదంటే పవర్ కట్ కానీ అటువంటి సమస్యలు ఉన్నప్పుడు దయచేసి రికార్డ్ చేయబడిన వీడియోను మీరు వీక్షించండి. Okay, so today let's also start our today's class with the prayer. మరి ఈ రోజు తరగతిని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. Let's pray. All of us will understand today's class well, and we can understand the secrets of the kingdom of heaven. మరి ఈ రోజు తరగతి అంతా బాగుగా అర్థమవునట్లును దేవుని యొక్క రాజ్య మర్మాలు మనం అర్థం చేసుకునే విధంగా ప్రార్థన చేసుకుందాం. And by understand and do the will of God, we can all enter God's kingdom. అర్థం చేసుకున్నట్టు ద్వారా మరియు దేవుని యొక్క చిత్తాన్ని చేయటం ద్వారా ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశించే వారంగా ఉంటాం. Okay, so today, is there anyone want to pray? ఈ రోజు ఎవరైనా ప్రార్థన చేస్తారా? మొదట చెప్పిన వారు సిస్టర్ చేయండి సిస్టర్. అందరికీ ప్రైజ్ లాడమ్మ ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, నీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదాలు పట్టుకునే కృపనిచ్చో తండ్రి, మీ కొందనాలు తండ్రి, వందనాలు ప్రభానైనా. దైవజనులు చెప్పే వాక్యాన్ని మీ వినే కృప మాకు ఇచ్చో తండ్రి, మీ కొందనాలు తండ్రి, వందనాలు ప్రభానైనా. ఈ రోజు సమయానికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మాకన్నా శ్రేష్ఠులు ప్రభా ఎంతో మంది నాయన ఈ సమయాన్ని చూడలేని వాళ్ళు ఉన్నారు తండ్రి నాయన. వాళ్ళకన్నా మేము గొప్పవాళ్ళం కాదు, వాళ్ళకన్నా మేము మంచి వాళ్ళం కాదు, కేవలం నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మమ్ము మా కుటుంబానికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రార్థనే పరిస్థితులు మారుతాయని సెలవిచ్చావు కదా ప్రభా నాయన. దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు మాతో మీరు ఉండండి ప్రభా నాయన. మాకు అర్థమయ్యేలా సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం తండ్రి నాయన. మీరు గొప్ప దేవుడు కదా ప్రభా నాయన. నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు కదా ప్రభా, నీకు సమస్తము సాధ్యమని సెలవిచ్చావు కదా ప్రభా నాయన. అని ఈ జూమ్ క్లాస్ లో ప్రభా బిడ్డలందరూ కూడా జాయిన్ అవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా చెప్పిన క్లాస్ మాకు అర్థమయ్యేలా సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం తండ్రి. మా జ్ఞానం అయితే సరిపోదు ప్రభా, మా అందరికీ నీ జ్ఞానంతో నింపమని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామములో కృపలను మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Okay, now are ready for today's lesson. Please turn on. అందరూ పాఠం నిమిత్తం సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి అందరూ కూడా కెమెరా ఆన్ చేసుకోనండి. And also please prepare your Bible and notes.
మీ యొక్క బైబిల్ని మీ నోట్స్ని సిద్ధపరచుకోనండి. Okay, now let's have our instructor Denise for today's new lesson. మరి ఈ రోజు పాఠం నిమిత్తము మన యొక్క బోధకురాలైన డెనిస్ గారిని ఆహ్వానించుకుందాం. Praise the Lord. Good evening. Good evening. Pagunara, everyone. Praise the Lord. Praise the Lord. 찰랑찰랑 바구나라. 안녕하세요. 안녕하십니까. Praise the Lord. Praise the Lord. 네, 찰라 산토샴. 찰라 산토샴. Okay. Good to see you all. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషము. So now we have to start our first class in this regular class. మరి ఈ యొక్క రెగ్యులర్ తరగతులలో మొదటి తరగతి ఉంది. So please turn on your camera and stay mute while you're not speaking. దయచేసి అందరూ కూడా కెమెరా ఆన్ చేసుకోనండి, మరియు మీరు మాట్లాడనప్పుడు దయచేసి మ్యూట్ లో ఉండండి. Then because there are some people who didn't attend before our basic lessons. మరి మన యొక్క ప్రాథమికమైన తరగతులు జరిగినప్పుడు మరి వారు కొంతమంది పాల్గొనలేదు. So from now on, when we start our class, please focus on very well. మరి ఇప్పటి నుంచి మరి అందరూ కూడా మరి యొక్క తరగతులలో పాఠాలపై మీరు బాగా శ్రద్ధను వహించండి. So from today's class, it's very, very important because it's about the secrets of the kingdom of heaven. మరి ఈ రోజు నుంచి మరి తరగతి నుంచి మరి దేవుని యొక్క పరలోక రాజ్య మర్మాలను గురించి ఉంది కాబట్టి చాలా ప్రాముఖ్యమైన పాఠాలు. So every lesson, the title is the most important. మరి ప్రతి పాఠంలో కూడా ఆ పాఠం యొక్క శీర్షిక అన్నది చాలా ప్రాముఖ్యం. So చాలా ప్రాముఖ్యం టైటిల్. మరి ఈ యొక్క పాఠం శీర్షిక అన్నది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. So please try to remember the title every lesson. మరి ప్రతి పాఠము యొక్క శీర్షికను జ్ఞాపకం ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. So what is the lesson title today? మరి ఈ రోజు పాఠం శీర్షిక ఏమై ఉన్నది? Who wants to read? Who wants to read? ఎవరు చదువుతారండి పాఠం శీర్షిక? పాఠం పేరు దేవుడు మరియు సాతాను. Amen. It's about two kinds of spirits, the distinguishing good and evil. మరి రెండు రకాలైన ఆత్మలు, మరి మంచి చెడును వివేచన చేయగలిగే ఆత్మలను గురించి ఉన్నది. So what is the title again? మరొకసారి చెప్పండి ఈ రోజు పాఠం పేరేంటో? పాఠం రెండు రకాల ఆత్మలు మరియు సైతాను. Amen. ఓకే, ఆమేన్. Two kinds of spirits, distinguishing good and evil. రెండు రకాలైన ఆత్మలు, మరి మంచి చెడును వివేచించగలిగే ఆత్మ. So this lesson is very, very important because if you don't understand this lesson, you cannot understand the other lesson, our future lessons. మరి ఈ యొక్క పాఠములు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పాఠములు మీకు అర్థం అవ్వకపోతే వేరే పాఠాలు అర్థం అవడము చాలా కష్టము. So from the title we can understand today we have to learn how to distinguish good and evil. మరి ఈ రోజు పాఠం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి చెడులను వ్యత్యాసపరిచి మనం తెలుసుకోవటము ప్రాముఖ్యం. According to the Bible, there are two kinds of spirits. బైబిల్ అనుసారంగా చూస్తే రెండు రకాలైన ఆత్మలు ఉన్నాయి. So God's spirit and Satan's spirit. దేవుని యొక్క ఆత్మ, సాతాను యొక్క ఆత్మ. So distinguishing God's spirit and Satan's spirit
This is about distinguishing good and evil. మరి సాతాను ఆత్మ దేవుని ఆత్మ వివేచించడము అనగా మరి ఇది మంచి చెడులను వ్యత్యాసపరచుటై ఉన్నది. According to the Bible, Jesus' disciples call Jesus good teacher. మరి బైబిల్ అనుసారంగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారిని మంచి బోధకుడిగా ఆయనను పిలిచి ఉన్నారు. But what did Jesus say about this? మరి ఈ యొక్క విషయాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు? He said, why are you calling me good teacher? మరి నన్ను ఎందుకు ఇట్టి రీతిగా నన్ను పిలుస్తా ఉన్నారు అని ఆయన ప్రశ్నిస్తాడు. Because only God is good. ఎందుకంటే కేవలము దేవుడు మాత్రమే మంచివాడు అని. Then through his word we have to understand why Jesus called only God is good. మరి ఈ యొక్క విషయం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఎందుకని యేసుక్రీస్తు వారు కేవలము దేవుడు మాత్రమే మంచివాడు అని చెప్పారు. And one more thing, is this good and evil is according to the standard of what we think about good and evil? మరి యొక్క మంచి చెడు అన్నది మనం ఏదైతే ఆలోచన చేస్తామో మరి దేన్ని ఒక పరిమాణంగా తీసుకొని ఆలోచన చేస్తామో దాన్ని బట్టి మంచి చెడై ఉన్నదా? No. So is it like because someone is good to us, so that's why we can call this person good person? మరి ఎవరైనా మన పక్షాన వారు మనకి మంచిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మంచి అని చెప్తున్నామా? And because someone is really insults us, so because we hate this person and this person is evil, does it mean like that? మరి కొందరు మరి మనకి సరిగా వారు లేనందున మనము వారిని అసహించుకుంటున్నందున వారు మంచివారు కాదని మనం చెప్పవచ్చా? No. So we have to think about it according to the Bible. కాబట్టి మనము బైబిల్ అనుసారంగా ఈ యొక్క విషయాలను గురించి ఆలోచన చేయాలి. Because according to what Jesus said, because only God is good, then when we understand about God, then we can understand what is good and evil according to the Bible. మరి బైబిల్ అనుసారంగా మనము ఏది మంచి ఏది చెడు అన్నది వివేచించాలి. మరి అది ఎలాగా అనంటే కేవలము క్రీస్తును మనం తెలుసుకొని ద్వారానే జరుగుతుంది. Then to understand this, there is the main reference that we have to meditate. మరి ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని మూల వాక్యం ఉంది. So let's read first 1 John chapter 4 verse 1. మరి మొదటిగా చూద్దాము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళుచున్నారు. దయచేసి ఒక్క నిమిషం అండి, ఒక్కరు మాత్రం చదవండి. ఇంతమంది చదివితే అర్థం కాదు, ఒక్కరు చదవండి. దయచేసి ఒక్కరు మాత్రమే చదవండి. లోకములోనికి బయలు ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. According to this verse, it says, do not believe every spirit, but test the spirits. మరి ఒక వచన ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రతి ఆత్మను నమ్మక ఇది దేవుని ఆత్మ సంబంధమైనదో కాదో అన్నది పరీక్షించాలి. Then why do we have to test the spirit? మరి ఎందుకని మనం ఆత్మను పరీక్షించాలి? It says there are the false prophets. ఎందుకు అనంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే అబద్ధ ప్రవక్తల గురించి చెప్పబడతా ఉంది. That we can understand maybe testing the spirit is related to or have these false prophets. మరి పరీక్షించటము ఆత్మను పరీక్షించటము అన్నది ఈ యొక్క ప్రవక్తలకు సంబంధించి ఉండవచ్చు. Then how can we test the spirits? మరి ఆత్మను మనం ఎలా పరీక్షించగలుగుతాము? So to understand this, let's see some verses first.
మరి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. First of all, First Kings chapter 3, verse 9 to 13. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూడండి. మొదటి ఇంత రాజుల గొప్పదైన గ్రంథము నీ జనమునకు గొప్పదైన న్యాయము నీ తీర్చగలవాడెవడు ఎవడు న్యాయము తీర్చగలిగిన ఒకటి. వాడెవడు? మంచి చెడ్డలు వివేచించి నీ తనకు న్యాయం తీర్చున్నట్టు నీ దాసైన నాకు వివేకం కల హృదయము దయచేయము. సులోభం చేసిన ఈ మనకి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు నాకు అడిగినందున నీ మనవి ఆలోచిస్తున్నాను. నీ వివేకముతో గల హృదయము నీకు ఇస్తున్నాను. పృథ్వీలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును కనిపించమని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. నీ ఆమేన్. రాజులలో నీ వంటి ఒకడైనను ఉండడు. ఆమేన్. ఆమేన్. Amen. So according to this verse, we can understand King Solomon how to pray to God. మరి ఈ యొక్క లేఖన భాగం ప్రకారంగా మనం చూస్తే సొలొమోను రాజు గారు తను ఎలా ప్రార్థన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. So let's think about it. What do we pray? మరి మనము ఎలా ప్రార్థన చేస్తాము, ఏం ప్రార్థన చేస్తామో ఆలోచన చేయండి. I know many pastors and many Christians in India, they love to pray. మరి చాలా మంది మరి భారతదేశంలో దైవ సేవకులు గాని చాలా మంది వారందరూ కూడా ప్రార్థన చేయడానికి వారు ఎంతగానో ఇష్టపడతారు. Even they pray all day long. మరి ఒక రోజంతా కూడా వారు ప్రార్థన చేస్తారు. Without eating, fasting prayer. మరి భోజనాలు చేయకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. So what do you pray? మరి మీరేమని ప్రార్థన చేస్తారు? What do you pray? ఏం ప్రార్థన చేస్తారండి? We pray with our well-being, our family well-being, and for India. About your family health. మరి మీ యొక్క కుటుంబ ఆరోగ్య పరిస్థితులను గురించి, about your children's job. మరి మీ పిల్లల యొక్క ఉద్యోగాలను గురించి, and about the house and car that you want to get. మరి మీకు కావాల్సిన గృహాన్ని గురించి మరి కారు గురించి ప్రార్థన చేస్తారు. And if you don't have children, then about the children that you want to have. మరి మీకు ఒకవేళ పిల్లలు లేనట్లయితే పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు. So if you are a student that you want to get good score from your school. మరి మీరు స్టూడెంట్ అయినట్లయితే మంచి మరి మార్కులు రావాలని ప్రార్థన చేస్తారు. Even if there are the things that you want to get, then you pray for that. మరి ఇంకా మీకు కావాల్సిన విషయాలను గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. And I also received a lot of requests, prayer requests from many Indian people. మరి నేను చాలా మంది భారతదేశంలో ఉన్న ప్రజల ద్వారా అనేకమైన మరి వారి యొక్క ప్రార్థన అవసరతలు నేను పొందుకొని ఉన్నాను. They requested me so many things about the things that they want to get. మరి వారికి కావలసిన విషయాలను గురించి వారు ఎంతగానో మరి చెప్పి ఉన్నారు, తెలియపరిచి ఉన్నారు. But let's see how King Solomon, he prayed to God. మరి చూద్దాము ఈ యొక్క సొలొమోను రాజు గారు ఎలాగ ప్రార్థన చేశారు. Verse 9, King Solomon, he is praying, give your servant an understanding heart to judge your people, to discern between good and evil.
మరి 9వ వచనంలో చూస్తే మంచి చెడులు వివేచించి ఆ యొక్క జనులకు తీర్పు తీర్చినట్లు నీ దాసునికి వివేకము గల హృదయము దయచేయము. What did he pray? తను ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు? Oh, he prayed to have understanding heart to judge your people, to discern good and evil. మరి ఆ గ్రహించే హృదయము కావాలి, వివేచన హృదయము కావాలి అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. Oh, why is that? Why did he pray like this? ఎందుకని తాను అటు రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు? Oh, because he wants to be able to judge God's great people. మరి ఎందుకు అనంటే దేవుని యొక్క మరి ప్రజలను ఆయన తీర్పు తీర్చునై ఉన్నారు. Oh, then when he prayed like that, what about God's reaction? మరి ఆయన అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క జవాబు ఆయన యొక్క మరి ఆయన దేవుని యొక్క జవాబు ఏముందండి? స్పందన verse ఎలాగా 10. ఉండింది? Verse 10వ వచనం 10, చూస్తే it was pleasing in the sight of the Lord. మరి ప్రభువునకు అనుకూలమాయను అంటా ఉన్నారు. Oh, why was God so pleased with this prayer? మరి ఈ రకమైన ప్రార్థనతో, ఈ రకమైన మనవితో ఆయన ఎందుకని అంత అనుకూలంగా అనిపించిందండి దేవునికి? Oh, verse 11, because you have asked this thing and have not asked for yourself long life, nor have asked riches for yourself, nor have you asked for the life of your enemies. మరి 11వ వచనంలో చూస్తే తన గురించి తనకు దీర్ఘాయుష్యును కానీ ఐశ్వర్యమునైనా కానీ మరి తన శత్రువుల ప్రాణమైనా అడగలేదండి. న్యాయమును గురించి వివేకము అనుగ్రహించమని అడిగారు. Oh, he never asked about himself and money and the physical things and even long life. మరి తాను తన గురించి మరి డబ్బును అడగటం కానీ భౌతికమైన జీవనము గురించి కానీ అడగడం కానీ తాను చేయలేదు ఇక్కడ. Oh, but he has asked for himself discern to understand justice. మరి తను ఏం అడుగుతా ఉన్నాడండి? న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడుగుతా ఉన్నాడు. Oh, then 12, God was really pleased with this prayer. మరి ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఎంతగానో దేవునికి ఆ యొక్క ప్రార్థన అనుకూలముగా ఉండింది. So God answered to this prayer. మరి దేవుడు ఈ యొక్క ప్రార్థనకు జవాబిచ్చారండి. Oh, and even he added the things that he didn't ask. మరియు తాను అడగని ఆ యొక్క విషయాలను కూడా దేవుడు తనకు అనుగ్రహించారు. Oh, 13, God said, I have also given you what you have not asked, both riches and honor. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. Oh, amen. ఆమేన్. Amen. So what can we understand from his prayer? మరి తన ప్రార్థనల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చును? Oh, what can we understand from his prayer? తన ప్రార్థన ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చండి? Oh, he didn't ask for himself, for his good life. మరి తాను తన గురించి కానీ మంచి జీవితం కావాలని కానీ తాను ప్రార్థన చేయలేదు. But he only asked the things for the discernment heart to distinguish good and evil. కానీ తాను మరి ఆ యొక్క మంచి చెడులను వివేచించడానికి మంచి ఆ యొక్క వివేచన హృదయమును ఇవ్వమని ప్రార్థన చేశారు. And God was really pleased with this prayer. మరి దేవుడు ఈ యొక్క ప్రార్థనను బట్టి ఆయన ఎంతగానో సంతోషించినట్లు మనం చూడవచ్చు. Oh, so God, he answered to his prayer. దేవుడు తన ప్రార్థనకు జవాబునిచ్చారు. Even he has added him to the riches and honor too. మరి తనకు ఘనతను ఐశ్వర్యంను కూడా ఇచ్చారండి. Oh,
Then let's compare our prayer with his prayer. మరి మన ప్రార్థన మరి తాను చేసిన ప్రార్థనతో పోల్చి చూడండి. What kind of prayer do we do? మరి ఏ రకమైన ప్రార్థన మనం చేస్తామండి? Don't we pray for ourselves? మరి మనము మన గురించి మనం ప్రార్థన చేయమా? For our health, for our మరి riches? మన యొక్క ఆరోగ్యం గురించి, మన యొక్క ఐశ్వర్యాన్ని గురించి, for our wish? మరి మన ఇష్టాన్ని బట్టి మనం ప్రార్థన చేయమా? What about King Solomon? మరి సొలొమోను గారి గురించి మనం చూస్తే ఎలా ఉందండి మరి? Have you ever done this kind of prayer? మీరు ఎప్పుడైనా ఈ రకమైన ప్రార్థన చేశారా? To get the wisdom to distinguish good and evil? మంచి చెడులకు మరి ఆ యొక్క వివేచన కలగాలి అని ప్రార్థన చేశారా? Then let's read one more verse. Let's go to Hebrew chapter 5 verse 12 to 14. ఇంకొక లేఖన భాగాన్ని చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 to 14. 12 నుంచి 14 వచనాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగువలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమేన్. Amen. ఆమేన్. According to this verse, we can understand there are two kinds of people. మరి ఈ యొక్క వచనాల ప్రకారంగా చూస్తే 2 రకాలైన మనుషులు అక్కడ ఉన్నారు. It talks about the people who are like infant-like people. మరి మొదటిగా శిష్యుల వలె ఉన్నవారు, and the people who are mature. మరియు ఎదిగిన వారు, వయస్సు వచ్చిన వారు. And each of them have their own food. మరి వారిద్దరు కూడా వారి వారి యొక్క భోజనము, ఆహారము వారు కలిగి ఉన్నారు. In our daily life, as the babies, they have milk. మరి మన యొక్క దినచర్యలో మనం చూస్తే శిశువులు వారు పాలు త్రాగుతారు. So these infant-like people, they have the milk. మరి ఇలాగా శిష్యుల వలె ఉన్నవారు వారు పాలు తాగువారుగా ఉన్నారు. And there are the mature people. మరియు వయస్సు వచ్చిన వారు కూడా ఉన్నారు. They have the solid food. మరి వారు బలమైన ఆహారాన్ని తింటారు. But here, the mature people, they have the senses trained to discern good and evil. అయితే వయస్సు వచ్చిన వారు మరి మంచి చెడు అనగా మరియు మేలు కీడును వివేచించడానికి వారు మరి యొక్క జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. So what does it talking about? మరి ఈ విషయాలు దేని గురించి చెప్పబడతా ఉన్నాయి? Is it talking about the difference between the babies and the adults? మరి ఇక్కడ వయసు వచ్చిన వారికి శిష్యులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుపరుస్తా ఉన్నారా? We have to think about, first of all, the verse 12. మొదటగా 12వ వచనము మనం ఆలోచన చేయాలి ఇక్కడ. It says, for though by this time you ought to be teachers. మరి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. But you have need again for someone to teach you the elementary principles of the oracles of God. మరి దేవోక్తులలో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అంటా ఉన్నారు. So you have come to need milk, not solid food. మరి మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. Here it talks about you. మరి ఇక్కడ మీరు అని చెప్పబడతా ఉంది. Then is it talking about the baby, infant? మరి ఇక్కడ
మరి ఇక్కడ శిష్యులను గురించి మరి శిశువులను గురించి చెప్పబడుతుందా ఈ యొక్క వచనము? Oh, because it said you have to be the teachers. మరి మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు అంటా ఉన్నాడు. Oh, then who are you here? Who need to be teachers? మరి ఇక్కడ ఎవరు బోధకులుగా ఉండాలండి? Oh, so now we can understand. Actually, it does not talk about the physical babies and the adults. మరి ఇక్కడ చూస్తే భౌతికంగా ఉన్న మరి ఆ యొక్క శిశువులను గురించి కానీ వయసు వచ్చిన వారిని గురించి కానీ కాదండి. But it talks about the believers who need to be teachers because they have been learning the word for a long time. మరి ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మరి ఎంతో కాలంగా నేర్చుకుంటూ ఉన్న విశ్వాసులను గురించి చెప్పబడతా ఉంది. Oh, but according to this verse, it says you have to be the teachers because you have been teaching, you have been taught for a long time, but now you need someone for you to teach again. మరి మీరు ఎంతో కాలంగా మీరు మరి యొక్క మూల పాఠములను మరి బోధించుకుంటూ చాలా కాలంగా వారు మరి మరలా ఈ యొక్క పాఠములనే వారు బోధింపవలసి వచ్చునంట వారికి. Oh, so now because you are now eating milk, but not solid food. మరి ప్రస్తుతానికి వారు చూసినట్లయితే వారు పాలు త్రాగుతున్నారు కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. So we can understand according to the Bible, the food means actually the word. మరి బైబిల్ అనుసారంగా మనం చూస్తే ఆహారము అనగా వాక్యమై ఉన్నది. Oh, so we can understand according to the people, there are two kinds of foods. మరి ఇక్కడ చూస్తే రెండు రకాలైన ఆహారములను గురించి మనం చూడవచ్చు. According to the people, there are two kinds of words. మరి ఇక్కడ చూస్తే రెండు రకాలైన మరి వాక్కులు కలవు. It talks about two kinds of people spiritually. మరి ఆధ్యాత్మికంగా రెండు రకాలైన ఆత్మలను గురించి ఉంది. Here teachers mean the people who need to preach the word, actually the pastors. మరి ఇక్కడ బోధకులు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు వాస్తవానికి ఇక్కడ దైవ సేవకులు. Oh, so they are the pastors, but they are still eating the milk, not the solid food. మరి వారు దైవ సేవకులుగా ఉండి కూడా వారు ఇంకనో పాలను త్రాగుతున్నారు కానీ మరి ఆ యొక్క మరి బలమైన ఆహారాన్ని వారు భుజించటం లేదు. That if the food, according to the Bible, if the food means the word, then what kind of word is this? This milk and the solid food. మరి ఇక్కడ ఈ యొక్క లేఖన ప్రకారంగా చూస్తే మరి ఇక్కడ పాలు అనగా మరి ఏ రకమైనవిగా ఉన్నాయండి. Then verse 13 it says, for everyone who partakes only of milk is not accustomed to the word of righteousness. మరి 13వ వచనంలో చూస్తే పాలు త్రాగు ప్రతివారును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. So even though they have to be the teachers, the pastors who can preach the word, but they are still eating the milk, so that's why they don't know this word of righteousness. మరి వారు దైవ సేవకులుగా ఉన్నప్పటికీ వారి ఇంకనో ఈ యొక్క పాలు త్రాగు వారి వల్లనే ఉన్నందున మరి ఈ యొక్క నీతి వాక్యము వారికి ఆ యొక్క అనుభవము అన్నదే లేదు. But verse 14, so mature people, they are eating this solid food because they have the senses trained to discern good and evil. మరి వయస్సు వచ్చిన వారు అనుభవము చేత మరి వారు ఈ యొక్క మేలు కీడును వివేచించగలుగుతున్నారు. ఎందుకు అని అంటే వారు ఆ యొక్క జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. So the spiritually there are the mature people, they are eating this solid food, which means another kind of the word. మరి ఆధ్యాత్మికంగా ఇక్కడ వయసు వచ్చిన వారు ఉన్నారు. మరి వారు ఆధ్యాత్మికంగా బలమైన ఆహారాన్ని భుజిస్తా ఉన్నారు అని అంటే వారు వేరే వాక్కును వింటా ఉన్నారు అని. Because of this word, they can distinguish good and evil.
మరి ఈ యొక్క వాక్యము వలన వారు మంచి చెడులను వివేచించవచ్చు. Then which kind of person do you want to be? The infant-like person or the mature person? మరి ఏ రకమైన మరి వ్యక్తుల వలె మీరు ఉండాలని ఆశపడతా ఉన్నారు? శిశువు వలెనే ఉండాలని ఆశపడతా ఉన్నారా? వయసు వచ్చిన వారి వలె ఉండాలని ఆశపడతా ఉన్నారా? Do you want to be infant-like person or a mature person? మరి మీరు శిశువుల వలె ఉంటారా లేకపోతే వయసు వచ్చిన వారి వలె ఉంటారా? No. So which food do you want to have? The milk or the solid food? మరి మీరు ఇంకా మరి ఏ రకమైన ఆహారాన్ని భుజించాలని ఆశపడతా ఉన్నారు? పాలు త్రాగు వారి వలె ఉండాలనా, బలమైన ఆహారము తినేవారిగా ఉండాలనా? Do you want to eat the milk or biryani? మరి ఇంకా పాలు త్రాగే వారిగా ఉంటారా, బిర్యానీ తింటారా? Oh, I know Indian people, they love biryani. మరి నాకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రజలు వారు బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు. Then if you want to have this solid food, then you need to check if you have this sense to discern good and evil. మరి మీరు ఈ యొక్క బలమైన ఆహారము తినాలి అని మీరు ఆశపడినట్లయితే మరి మీకు ఈ యొక్క జ్ఞానేంద్రియములు మీరు ఈ యొక్క జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారా లేదా అన్నది మీరు పరీక్షించుకోవాలి. Then let's think about it. Is it important or not so important to distinguish good and evil? మరి మంచి చెడులను మనం వివేచించటము అన్నది ప్రాముఖ్యమైన విషయమా లేదా? ప్రాముఖ్యమైన విషయం. It's important. Very important, right? చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యమైన విషయం. Then now we have to check if we have the sense to distinguish good and evil according to the Bible. మరి ఈ యొక్క మరి జ్ఞానేంద్రియములను మనం కలిగి ఉన్నామా, బైబిల్ అనుసారంగా కలిగి ఉన్నామా లేదా అన్నది పరీక్షించుకోవాలి. Because Jesus said God is only good. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, దేవుడు మాత్రమే మంచివాడై ఉన్నాడు. Then to distinguish good and evil, we have to know who is God first. మరి అలా వివేచన చేయాలి అని అంటే మొదటగా దేవుడు ఎవరు అన్నది మనము ఎరిగి ఉండాలి. So as we know, God is the creator. So God created both of the spiritual world and physical world. మరి దేవుడు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన భూమి ఆకాశములను సృజించి ఉన్నారు. Then first of all, let's check how does it look like in the spiritual world? మరి ఆధ్యాత్మికముగా ఆత్మీయమైన రాజ్యములో ఇదంతా ఎలాగా ఉంది అన్నది ఒకసారి చూద్దాం. So first of all, in the spiritual world, we know there is God. మరి ఆత్మీయమైన లోకంలో మనం చూస్తే దేవుడు ఉన్నారు. First of all, we know he is the creator. మొదటగా మనకు తెలుసు ఆయన సృష్టికర్త. That's why in Genesis he created heavens and the earth and all the creatures. మరి ఆయన ఆదికాండంలో మనం చూస్తే ఆయన భూమి ఆకాశములను సమస్తమైన సృష్టిని ఆయన చేసి ఉన్నారు. Then according to John chapter 4:24, we can understand God is the Spirit. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనానుసారంగా మనం చూస్తే మరి దేవుడు ఆయన ఆత్మ అయి ఉన్నారు. Can we go and read John chapter 4 verse 24? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. ఆమేన్. Amen. Amen. So God Amen. is spirit, and those who worship him, God, must worship in spirit and truth. మరి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. So God is spirit. What does that mean? దేవుడు ఆత్మ అంటే దాని యొక్క అర్థం ఏంటి? He is
not visible, we cannot see him. మరి తనని మనం చూడలేము. Then we have to think about when we distinguish good and evil, then because the spirits are not seen. మరి మంచి చెడులను వివేచించటము అనంటే మరి మనం ఆత్మను చూడలేం కదా. Then how can we distinguish these two kinds of spirits? మరి ఈ రెండు రకాలైన ఆత్మలను మనం ఎలాగ వివేచించగలగవచ్చును? God's spirit is not visible. How can we distinguish this is God's spirit? మరి దేవుని యొక్క ఆత్మను మనము చూడలేం కాబట్టి ఇది దేవుని యొక్క ఆత్మనే అని మనం ఎలాగ వివేచించవచ్చునండి? Then let's go to Exodus chapter 3 verse 14. మరి నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాదం ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ముందు వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనను. ఆమేన్. Amen. So according to this verse, we could understand when Moses, he met God, and at that time God was going to command him to go to Egypt and get the Israelites out of Egypt. మరి మోషే దేవుని కలుసుకున్నప్పుడు మరి తనకి చెప్పబడిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులను ఎద్దకు వెళ్ళి ఐగుప్తునకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించాలని ఆయన వాగ్దానం చేశారు. So at that time Moses, he was afraid if Israelites, they couldn't believe in him. మరి ఆ సమయంలో మోషే తను మరి ఇశ్రాయేలు ప్రజలు తనని నమ్మరేమో అని ఆయన భయపడి ఉన్నారు. So this Moses, he was talking to God, what should I do if they don't believe in me? మరి ఇక్కడ మోషే చూసినట్లయితే మరి వారు నన్ను నమ్మనట్లయితే నేను ఏమని చెప్పాలి అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. Because I'm not good at speaking. ఎందుకనగా నేను సరిగా మరి మాట్లాడలేను అంత బాగుగా అని తెలియపరిచారు. I'm afraid I'm not good at preaching the word of God. మరి దేవుని యొక్క వాక్యము మరి బోధించటంలోను మరి నేను భయపడుతా ఉన్నాను అని ఆయన తెలియపరిచున్నారు. So God told him, who made your lips? మరి నీ యొక్క పెదవులను మరి నేను చేసినది ఎవరు అని దేవుడు అక్కడ ప్రశ్నించి ఉన్నారు. Isn't it me that made your lips? మరి నిన్ను మరి నీ యొక్క నోటిని మరి నీ యొక్క పెదవులను సృష్టించినది నేను కాదా అని ఆయన ప్రశ్నించి ఉన్నారండి. So God told him, just go and you have to say that you are sent by who I am, who I am. మరి అందుకు దేవుడు ఏమని చెప్తా ఉన్నారండి? నీవు వెళ్ళుము అని చెప్తా ఉన్నారు. దేవుడు నేను ఉన్నవాడను అనువాడని ఉన్నానని వారితో చెప్పమనేను. Then they will get to know that you are sent by God. దాన్ని బట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి దేవుని ద్వారా పంపబడిన వాడవు నీవు అని వారు అర్థం చేసుకుంటారు. So God even called himself, I am who I am. మరి ఇక్కడ దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటా ఉన్నారు. Then what does it mean? దీని అర్థం ఏంటండి? Because God is creator, God was not created by anyone. మరి దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనను ఎవరు కూడా సృష్టించలేదు. So God is self-existence. మరి దేవుడు స్వయం ఉనికి కలిగి ఉన్నవారు. Then, according to the Bible, even it talks about how God works. మరి బైబిల్ అనుసారంగా చూస్తే దేవుడు తాను ఎలాగ పని చేశారు అన్నది కూడా మనకి తెలుస్తుంది. Let's go to Isaiah chapter 14 verse 24. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం చూడండి.
సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆమేన్. Amen. Amen. So, according to the Bible, God is called as Almighty God. మరి బైబిల్ అనుసారంగా మనం చూసినట్లయితే దేవుడు ఆయన సమస్తము ఎరిగిన వాడుగా ఉన్నారు. About this, many people think, because once God says something, that it suddenly appears, and that we can have that. Many people think like God is like magician. మరి ఆ దేవుడు ఒకసారి ఏదైనా చెప్తే ఆయన తప్పకుండా ఆయన చెప్పిన విషయాన్ని నెరవేరుస్తాడు కాబట్టి మరి ప్రజలు ఏమైనా ఆలోచన చేస్తారు, ఆయన మరి అద్భుతాలు చేయవాడు అని అనుకుంటారు. But if you really understand how God works like this, once he plans something, then he definitely fulfills it. మరి ఈ యొక్క వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే ఆయన ఒకసారి ఏదైనా ఉద్దేశించినట్లయితే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. This is the power of God. This is why God is called as Almighty. ఇది దేవుని యొక్క శక్తి అయి ఉంది, అందుచేతనే దేవుని మరి సర్వశక్తుడు అని పిలువబడతా ఉన్నాడు. How does God work again? మరి మరొకసారి చూద్దామా, దేవుడు ఎలాగ పని చేస్తారండి? First, he makes plan. మొదటగా ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. Then God fulfills it 100%. మరి దేవుడు 100% ఖచ్చితంగా దానిని నెరవేరుస్తారు. Let's go to Numbers chapter 23 verse 19. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం చూడుము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఆమేన్. Amen. So according to this verse, because God is not human being, so once God says something, then he definitely keeps it. మరి దేవుడు ఆయన మానవుడు కాదు, ఆయన ఏదైనా కానీ మొదట మాట ఇవ్వగానే దానిని స్థిరపరుస్తారు, నెరవేరుస్తారు. He never lies. Once he says something, then he always keeps his word. ఆయన అబద్ధమాడువాడు కాదండి, ఆయన ఏదైనా కానీ ఒక మారు తెలియపరిచినట్లయితే తప్పక దానిని నెరవేరుస్తారు. Then what about human being? మరి మానవులను గురించిన విషయం ఏంటండి? What about people? మరి ప్రజల విషయం ఏంటి? Once they say something, then all they keep their words. మరి ఒకసారి వారు ఏదైనా ఒక మాట ఇస్తే వారు ఆ మాట అనుసారంగా చేస్తారా? Do they all keep their words? మరి వారు ఇచ్చిన మాట వారు తప్పకుండా ఉంటారా? No. What about us then? What about us? మరి మన విషయం ఏంటండి పోనీ? Do we keep our words? మరి మనము చెప్పే మాట నిలబెట్టుకుంటామా? Even about this class time. మరి యొక్క క్లాస్ సమయాన్ని గురించి చూసుకోనండి. You promised to come at 8 p.m. మరి మీరు అందరు కూడా 8 గంటలకే వస్తామని వాగ్దానం చేస్తారు. How many people came on time? మరి ఎంతమంది ఇక్కడ ఉన్న వారిలో సరి అయిన సమయానికి వచ్చారు? Who came on time? ఎవరు వచ్చారండి సరి అయిన సమయానికి? What about those who are late for the class? మరి అదే ఆలస్యంగా వచ్చిన వారు మీ పరిస్థితి ఏంటండి? How many people who late for the class today? మరి ఈ రోజు ఆలస్యంగా వచ్చిన వారు ఎంతమంది? How many people? ఎంతమంది ఆలస్యంగా వచ్చారండి? Now even you can see. మరి ఇప్పుడు మీరు చూడవచ్చు. How many people they don't even keep their words? మరి ఇక్కడ ఉన్న వారిలోనే మరి ఎంతమంది వారి యొక్క మాటను నిలబెట్టుకోలేకపోయారు? You always say to your class, I will come, I will be on time.
మరి మీ క్లాస్ హెల్పర్స్ కి మీరు ఏం చెప్తారు? నేను వస్తాను, సరి అయిన సమయానికే వచ్చేస్తాను అంటారు. Oh, but you're not coming and you're not even appear. మరి మీరు రావట్లేదు, కనీసం ఇక్కడ కనపడలేదు కూడా. Oh, even 1 minute late, then is it on time or is it late? మరి మీరు ఒక్క నిమిషం అయినా మీరు ఆలస్యంగా ఉంటే మరి అది ఆలస్యమే కాదా? Huh? Even 1 minute late, is it late for the class or is it on time? మరి మీరు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అది క్లాస్ కి ఆలస్యంగా వచ్చినట్ట, మీరు సరైన సమయానికే వచ్చినట్ట? Oh, do you think 1 minute is okay? మరి ఒక్క నిమిషము ఆలస్యంగా వస్తే పర్వాలేదా? Oh, because it's only 1 minute? మరి కేవలము ఒక్క నిమిషమే కదా అంటారా? Oh, No. what about in No. the viewpoint of God? మరి దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంటుందండి మరి చెప్పండి? Oh, God says God is not a human being, so he never lies and he keeps what he said. మరి దేవుడు ఏం చెప్తా ఉన్నారు? మరి తాను అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన ఏదైతే చెప్తారో ఆ కార్యాన్ని ఆయన నెరవేరుస్తారు. Oh, that's what about us then, people? మరి మన విషయం ఏంటండి? Oh, never keep. మనం ఎప్పుడు మరి ఆ యొక్క మాటను నిలబెట్టుకోము. Oh, that if you really understand how God's feeling, మరి దేవుని యొక్క మరి అనుభూతి ఏంటి, ఆయన ఎలా, మరి ఆయనకు అనుభూతి ఎలా ఉంది అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే what should you do? మనం ఏం చేయాలి? Oh, we really need to act on it. మనము ఆ యొక్క మరి ఆ యొక్క విషయాన్ని బట్టి మనము దానిపైన స్పందించాలి. Oh, so what is the meaning of you really understand the word? మరి దేవుని యొక్క వాక్యము మీకు నిజంగా అర్థమైంది అని అంటే దాని యొక్క అర్థం ఏంటండి? Oh, it means when you really act on it, when you act according to the word of God, that is how we can say you understand. మరి మీరు ఎప్పుడైతే చెప్పబడిన విషయం పట్ల మీరు స్పందిస్తారో మరి అది మీరు అర్థం చేసుకొని మరి స్పందించినట్లు అర్థమైనట్లు. Oh, even though you listen but you never change your action, then do you think this person is understanding the word? మరి మీరు విన్నప్పటికీ మీ యొక్క క్రియ అన్నది మార్చబడకపోతే నిజంగా మీరు విన్నారు అని చెప్పవచ్చా? Oh. Let's go to James chapter 2 verse 17. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం అలాగే విశ్వాసముందు హలో మేడం చదవండి అమ్మా. నో విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచండి. Only దయచేసి 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది అది ఒంటరిగా వంచుకోండి, మృగమైనదగును. ఆమేన్ ఆమేన్ Amen. Amen. So what does it say? Please be on mute. దయచేసి మ్యూట్ లో ఉండండి. ఏం చెప్పబడుతుందండి ఇక్కడ? Oh, what does it say? ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? Oh, even so faith, if it has no works, it that being by itself. ఏం చెప్పబడుతుంది? క్రియలు లేని విశ్వాసము మృతము అంటా ఉన్నారు. Oh, let's read again, same chapter, verse 26. అదే అధ్యాయము 26వ వచనం చూడండి. ప్రాణము లేని నాకు మృతము, అలాగే క్రియలు తన విశ్వాసమునకు మృతము. మృతము అలాగే. ఆమేన్. అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. Amen. Amen. So as the body without the spirit is dead, మరి ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, so also faith without works is dead. మరి అలాగే
విశ్వాసము క్రియలు లేని విశ్వాసము మృతము. So if you say you believe, but if you don't act on it, then what does it mean? మరి నేను నమ్ముతున్నాను అని చెప్పి మీరు ఆ యొక్క నమ్ముతున్నాను అని చెప్తున్నారు, కానీ మరి దానిపైన మీరు సరిగా స్పందించక మీ క్రియ కనిపించట్లేదు అనుకోండి, దాని యొక్క అర్థం ఏంటి? It means you're not believing. దీని యొక్క అర్థము మీరు నమ్మట్లేదు అని. Or you're not understanding. లేదా మీకు అర్థం అవ్వట్లేదు అని. Even today, when you really understand today's lesson, then you have to really change your actions. మరి మీరు ఒకవేళ నిజంగా ఆ యొక్క విషయాలు మీకు అర్థమైనట్లయితే మీ యొక్క క్రియలు అన్నవి మార్చబడాలి. If you got to know, it's very important for us to distinguish good and evil. మరి మనము మంచి చెడులను వివేచించడము చాలా ప్రాముఖ్యము. Then you have to know how to distinguish good and evil. మరి దేవుడు మరి మనకు తెలిసి ఉండాలి ఎలాగా మంచి చెడులను వివేచించాలి అని. And if you really get to know, it's very important to learn this book of Revelation, then you have to be interested in learning this book of Revelation. మరి మీరు ఈ యొక్క ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవడము చాలా ప్రాముఖ్యమైన అంశము. If you really think this class, the book of Revelation, is so important, then you shouldn't be late for the class. మరి ఈ యొక్క తరగతి మీకు చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్లయితే మీరు ఆలస్యంగా రాకూడదు. If you really think this class is so important, then even you will skip others and come this and put the priority on this class. మరి ఈ యొక్క తరగతి చాలా ప్రాముఖ్యము అని మీరు అనుకున్నట్లయితే మరి వేరే వాటిని ప్రక్కన పెట్టి మరి మీరు ఈ యొక్క తరగతిలో పాల్గొంటారు. That's how the people who understand this importance and they act on it. మరి ఇట్టి రీతిగా ఎవరికైతే ఈ యొక్క విషయాలు అర్థమవుతాయో వారు ఇట్టి రీతిగా చేస్తారు. అర్థమైందా? అందరికి అర్థమైందా అండి? So if we are really the sons of God, the children of God, then we have to do like Waka does. Can you repeat again, sir? If we are the children of God, then we have to do like Waka does. మరి మనము దేవుని యొక్క పిల్లలముగా ఉన్నట్లయితే దేవుడు ఎలాగైతే ఆయన పనిచేసి ఉన్నారో అట్టి రీతిగా మనము కూడా చేయవారంగా ఉన్నాం. అర్థమైందా? Yes, madam. So I hope all of us, let's change ourselves from now on. మరి ఇప్పటి నుంచి మనం అందరం కూడా మనల్ని మనము మార్పు చెందించుకునే వారిగా ఉండాలి. So do not wait for the class and focus on the class and put the top priority on this class. మరి ఎవరు కూడా తరగతిలో ఆలస్యంగా రాకూడదు. మరి మీ యొక్క శ్రద్ధను వహించి సరైన సమయానికి పాల్గొనే వారిగా మీరందరూ ఉండాలి. And let's try to keep our words. మరి మనం చెప్పే మాటను మనము పలికే మాట అన్ని కూడా మన మాటపై నిలబడే వారిగా ఉండాలి. Let's also pray that we have to receive the wisdom to distinguish good and evil. మరి మనం అందరం కూడా మంచి చెడులను వివేచించగలిగే ఆ యొక్క హృదయాన్ని ఇమ్మని ప్రార్థన చేయాలి. Do not just pray for yourselves. మరి మీ అంతటా మీరు మీ గురించి మాత్రమే మీరు ప్రార్థన చేసుకోకండి. Didn't we see how the King Solomon, he prayed to God? మరి మనం అందరం కూడా చూడలేదా సొలొమోను మహారాజు గారు ఎలాగ ప్రార్థన చేశారో? Didn't we see which kind of prayer God really received and be pleased with? మరి ఏ రకమైన ప్రార్థనను బట్టి దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించేవాడుగాను మన యొక్క ప్రార్థన ఆయనకి అనుకూలంగా ఉన్నదో? If you learn something here and really understand that, then you have to really keep those words. కాబట్టి మీకు నిజంగా ఇక్కడ ఉన్న విషయాలు అర్థమైనట్లయితే తప్పక మీరు మాటపై నిలబడే వారిగాను గైకొనే వారిగాను ఉండాలి. అర్థమైందా?
అందరికి అర్థమైందా అండి? అర్థమైంది. Amen. అర్థమైంది. Oh, okay. So this is about God. So I hope all of us can understand who is God according to the Bible. మరి ఇది అంతా కూడా మరి మనం చూసిన అనుసారంగా మరి బైబిల్ ప్రకారంగా దేవుడు ఎవరు అంటే ఈ యొక్క విషయాలే ఉన్నాయి. Oh, then in the spiritual world, there is not only God, there are also angels. మరి ఆధ్యాత్మికమైన రాజ్యంలో మనం చూస్తే మరి కేవలం దేవుడు మాత్రమే కాదు దేవదూతలు కూడా ఉన్నారు. Oh, then for these angels, then why did God create these angels? మరి ఈ యొక్క దేవదూతలు ఎవరు, ఎందుకని దేవుడు వీరిని సృష్టించి ఉన్నారు? Oh, then let's go to Psalm chapter 103, 20 to 22. కీర్తనలు 103వ కీర్తన 20 నుంచి 22 వచనాలు చూడండి. Another person read? I cannot hear. Oh, okay. దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నేర్చులారా ఆయనను సన్నుతించుడి. ఒకటి one person. దయచేసి నెట్వర్క్ బాగున్న వారు ఒక్కరు చదవండి. రిఫరెన్స్ చెప్పండి మేడం ఒకసారి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ కార్యములారా ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మేడం ఒక్క చదవండి మేడం, డిస్టర్బ్ లేకుండా. ఎవరు చదివినా ఒకటి దేవుని వాక్యం. యెహోవా దూతలారా ఆయన ఆమేన్. ఆజ్ఞకు లోబడి చాలండి ఇంకా. ఆమేన్ ఆమేన్. Many people want to read, right? Okay. Oh, Psalm chapter 103, 20 to 22, it talks about the angels. మరి కీర్తనలు 103వ కీర్తన 20 నుంచి 22 వచనాలు దేవదూతని గురించి చెప్పబడి ఉన్నది. Oh, so who are these angels? మరి యొక్క దేవదూతలు ఎవరండి? They are given the power to listen to the word and do the will of God. మరి వీరికి ఆ యొక్క అధికారము ఇవ్వబడింది, మరి ఆ యొక్క బలము ఇవ్వబడింది. వారికి చెప్పబడిన మరి మాటానుసారంగా వారు పనిచేయ వారి వలె ఉన్నారు. That's why they are called as the mighty angels. అందుచేతనే దేవదూతలను బలశూరులైనవి అని చెప్పి పిలువబడతా ఉన్నారు. Why they are given this power? వారికి ఎందుకని ఆ యొక్క బలము అధికారము ఇవ్వబడింది? Because they need to perform God's word. ఎందుకు అనంటే దేవుడు చెప్పు కార్యములను వారు చేయాలి. It means they also know the word of God. మరి వారికి కూడా దేవుని యొక్క వాక్యము తెలుసు. And they obey the word of God. Can you repeat it? They obey word of God. మరి వారు దేవుని యొక్క మాటకు లోబడిన వారుగా ఉన్నారు. And the angels, they serve God and do the will of God. మరి వారు దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఆయనకు పరిచారకులుగా ఉన్నారు. And verse 22, they are in all places of God's dominion. మరి వారు దేవుని యొక్క మరి దేవుడు ఏలుచున్న స్థలములన్నిటిలో కూడా వారు ఉంటారు. It means they are working in both of the spiritual world and physical world too. మరి వారు ఇక్కడ ఆత్మీయమైన లోకంలోను భౌతికమైన లోకంలోను వారు పనిచేస్తా ఉన్నారు అని. Then now we have to understand God created these angels to make them listen to the word and do the will of God. మరి దీని యొక్క అర్థం ఏంటంటే దేవుడు ఈ యొక్క దేవదూతలను సృష్టించి ఉన్నారు. ఎందుకు అనంటే ఆయన యొక్క మాటకు లోబడి మరి ఆయన యొక్క వాక్యానుసారంగా వారు కార్యాలు చేయటానికి. Even Bible talks about their numbers.
మరి వారి యొక్క సంఖ్యను గురించి కూడా బైబిల్ తెలియపరుస్తా ఉంది. Oh, how many do you know? ఎంత మంది ఉన్నారో తెలుసా? Oh, let's go to Revelation chapter 5 verse 11. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. సిస్టర్ దేవి చదవండి. కొంప దేవి గారు ఉన్నారు కదా, ఇంకెవరు చదవకండి. కొంప దేవి గారు చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను అనుసరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఆమేన్. Amen. Amen. According to this verse, we can understand there are thousands of thousands and myriads of myriads angels. మరి వారి యొక్క లెక్క ఎంత ఉందండి? కోట్ల కొలదిగా ఉందంట. Oh, so countless number of the angels. మరి లెక్కించలేనంత మరి దేవదూతలు ఉన్నారు. Oh, then who are these angels? Let's keep reading. Let's go to Psalm chapter 68:17. మరి ఈ యొక్క దేవదేవతలు ఎవరు అన్నది మనం చూద్దాము. కీర్తనలు 68వ అధ్యాయము 17వ వచనం. ఇందాక చదివిన వారు ఎవరండి? వారు చదవండి. నేనండి. 17 చదవండి. చదవండి. దేవుని రథములు సహస్రములు సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. ఆమేన్. Amen. ఆమేన్. According to this verse, we can understand they are compared to be chariots of God. మరి ఇక్కడ దేవుని యొక్క మరి రథములుగా మరి వారు పిలువబడతా ఉన్నారు. So chariots are used in army. మరి యొక్క రథములు ఎక్కడ ఉపయోగించబడతాయి అని అంటే మరి యుద్ధములలో ఉపయోగించబడతాయి. So angels are compared to be army of God. మరి దేవదూతలు దేవుని యొక్క సైన్యముగా మరి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. So they are heavenly army of God. మరి పరలోక సంబంధమైన మరి సైన్యముగా ఉన్నారు. So there are the soldiers. మరి ఇక్కడ ఆ యొక్క సైనికులు ఉన్నారు. Then what do they do, the soldiers? సైనికులు ఏం చేస్తారండి? What do they do, soldiers? యుద్ధం చేస్తారు. They will fight. What do they do? మరి ఏం చేస్తారండి? యుద్ధం. They will fight for their king. సైనికులు యుద్ధం చేస్తారు. సైనికులు యుద్ధం చేస్తారమ్మా. They'll be fighting. They will fight. So that's why, according to the Bible, it talks about the war in heaven. మరి అందుచేతనే బైబిల్ అనుసారంగా మనం చూసినట్లయితే పరలోకంలో జరుగుతున్న యుద్ధమును గురించి కూడా చెప్పబడతా ఉంది. Let's go to Revelation chapter 12 verse 7 to 9. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనములు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఆమేన్. Amen. Amen. According to this verse, we can understand there is the war in heaven. మరి యొక్క వచనానుసారంగా చూస్తే పరలోకమందు యుద్ధము జరిగెను. It's the war between the Michael, which is the archangel of God, and his angels. మరి యుద్ధము ఎవరి మధ్యలో ఉందంటే మీకాయేలు అనగా మీకాయేలు ప్రధాన దేవదూత అతని దేవదూతలలో. And there is also the dragon, which means Satan, and his angels too. మరి ఘట సర్పముతో ఉంది. ఘట సర్పము దాని యొక్క దోతలు అనగా ఘట సర్పము అంటే సాతాను. So these
angels of God, they are protecting God and God's kingdom. మరి ఈ యొక్క దేవుని యొక్క దేవదూతలు దేవునిని మరి దేవుని యొక్క రాజ్యమును కాపాడు విధముగా ఉన్నాయి. So it's about, now we talked about God and his angels in the spiritual world. మరి దేవుడు దేవదూతలను గురించి ఈ యొక్క ఆత్మీయమైన రాజ్యంలో ఉన్న వీరిని గురించి మనం ఎప్పటి వరకు తెలుసుకొని ఉన్నాము. But according to the Bible, in the spiritual world, there is not only God's kingdom, but there is also Satan's world. మరి ఆత్మీయమైన రాజ్యంలో చూస్తే కేవలము దేవుని యొక్క మరి ఆ యొక్క రాజ్యము మాత్రమే కాక సాతాను యొక్క లోకము కూడా ఉన్నది. Many people think God created, some of the people, they think God created Satan. మరి కొంతమంది ఏమైనా ఆలోచన చేస్తారంటే దేవుడు సాతానును సృష్టించాడు అని ఆలోచన చేస్తారు. Even some of them, they think to test the people, God made Satan. మరి ఆ దేవుడు మరి కొంతమంది వారు వ్యతిరేకిస్తారు దేవుడు సాతానును సృష్టించాడని. But let's see if it's true or not according to the Bible. మరి బైబిల్ అనుసారంగా అది సరియైందా కాదా అన్నది చూద్దాం. Let's go to Isaiah chapter 14 verse 12 to 15. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు చూడండి. అమ్మా మీరు ఎవరు మీ మైక్ సరిగా లేదండి సిస్టర్. పెట్టారు మేడం, నెట్వర్క్ వస్తా ఉంది వేరే. చదవండి అమ్మా. తేజో నక్షత్రమా ఏకో చెప్తా చదవండి అమ్మా తీసిన వారు తేజో కనీసం. నక్షత్రమా సిస్టర్ చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలముల మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఆమేన్. ఆమేన్. Amen. According to the Bible, we can understand how this Satan, he appears. మరి ఒక బైబిల్ అనుసారంగా చూస్తే ఇక సాతాను ఎలా కనుపరచబడిందో మనం చూడవచ్చు. God called him actually as a star of the morning. మరి వేకువ చుక్కగా దేవుడు ఇక్కడ పిలుస్తా ఉన్నాడు. Actually, he was an archangel before. మరి మునుపు ప్రధాన దేవదూతగా ఉన్నారు. According to the Bible, star is an angel. మరి బైబిల్ అనుసారంగా చుక్క నక్షత్రము అనంటే దేవదూత. Then now he has fallen from to the earth. మరి ఇక్కడ ఏమవుతుందండి, మరి ఆ యొక్క ఆకాశము నుండి నేలకు పడిపోయినది. Then 13, there is the reason why this archangel became Satan. మరి ఎందుకని ఈ యొక్క ప్రధాన దేవదూత సాతానుగా మార్చబడిందో మనం ఇక్కడ చెప్పవచ్చు. God is saying, you said in your heart, I will ascend to heaven, I will raise my throne above the stars of God. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనమును హెచ్చింతును అనే అటువంటి స్వభావము మనస్సులో అనుకొని ఉన్నది. Even 14, I will ascend above the heights of the clouds, and I will make myself like the Most High. మేఘ మండలము మీదకెక్కుతును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని మనస్సులో అనుకుంటేవి. So we are going to learn in the future lessons the parables. మరి రానున్న తరగతులలో ఉపమానాలు మనం నేర్చుకుంటాము. But here, the clouds and the stars, they are compared to be the angels. ఇక్కడ మేఘములైనా కానీ నక్షత్రములైనా కానీ మరి దేవదూతలతో పోల్చబడి ఉన్నవి. Here most time we understand this is God.
మరి ఇక్కడ అత్యున్నతముగా అని అన్నప్పుడు ఇక్కడ దేవుణ్ణి సూచిస్తా ఉంది, మహోన్నతుని అని అంటే. So what is this archangel saying? మరి ఇక్కడ ప్రధాన దేవదూతలు ఏం చేస్తా ఉన్నారండి? Oh, he was to be higher than God. మరి తాను దేవుని కంటే మహోన్నతునిగా అత్యున్నతునిగా ఉండాలి, ఆయన కంటే పైన ఉండాలి అని ఆలోచన చేస్తా ఉన్నా. Oh, so we could understand because of his desire to be higher than God. మరి దేవుని కంటే అత్యున్నతంగా ఉండాలి అన్న కోరిక ఆ మనస్సులో కలిగింది. Oh, so he has fallen from heaven to the earth. మరి అందుచేతనే ఆకాశము నుండి ఆ యొక్క నేలకు పడిపోయి ఉన్నాడు. It means his belonging changed from heaven to the earth. మరి ఇక్కడ చూస్తే తాను ఎక్కడైతే చెంది ఉండవలసిన వాడుగా ఉన్నాడో ఆ యొక్క స్థలము మార్చబడింది, ఆకాశము నుంచి భూమికి పడిపోయి ఉన్నాడు. And when we go to Ezekiel chapter 28, then we can understand about how this archangel, he received the compliments from God. మరి ఎహెచ్కేల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని యొద్ద నుంచి ఆ యొక్క ప్రధాన దేవదూత ఎలాగో ఆ యొక్క మెప్పు పొందిందో మనం చూడవచ్చు. Let's go to Ezekiel chapter 28 verse 12 to 14. ఎహెచ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూడండి. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగళాలకు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఆమేన్. ఆమేన్. Amen. Oh, according to this verse, God came to Ezekiel the prophet. మరి యొక్క వచనానుసారంగా చూస్తే దేవుడు ఈ యొక్క ప్రవక్త అయిన ఎహెచ్కేల్ యొద్దకు వచ్చి ఉన్నారు. And God was talking through him, God was talking to King Tyre. మరి తన ద్వారా మరి దేవుడు ఇక్కడ ఆ యొక్క రాజుతో ఆయన మాట్లాడుతా ఉన్నారు. Oh, but now God is saying to King Tyre through Ezekiel. మరి తూరు అధిపతితో మరి ఇక్కడ తెలియపరచబడతా ఉంది. Oh, so this King Tyre is the seal of perfection. మరి ఇక్కడ తాను ఎలాగా ఉన్నాడు అని అంటే పరిపూర్ణతకు మరి ఆయన ఒక గుర్తుగా ఉన్నాడు. And full of wisdom. మరి అత్యధికమైన జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు. And even perfect in beauty. మరి ఎంతో మరి అందములో కూడా మరి అలంకరింపడంలో కూడా ఆయన ఎంతగానో మాదిరిగా ఉన్నారు సౌందర్యంలో. So in the now when we just read it, then we can just see, maybe we can just think God is now giving the compliments to this King Tyre through this prophet Ezekiel. మరి ఇక్కడ మనం చదువుతున్నప్పుడే మనకి ఏమనిపిస్తుందంటే ఈ యొక్క తూరు రాజునకు మరి యొక్క ఎహెచ్కేల్ ద్వారా తనని మరి ఇక్కడ పొగుడుతున్నట్టు మనకు కనబడుతుంది. Like he is very beautiful and he is good looking and even he has the full of wisdom and he has the word of God perfectly. మరి ఇక్కడ చూస్తే ఎట్లా అనిపిస్తుందండి, పూర్ణ జ్ఞానం కలవాడు, మరి సౌందర్యము సంపూర్ణ సౌందర్యం గలవాడు, మంచి వాక్కు కలిగిన వాడు అని చెప్పి మరి మాదిరిగా ఉన్నాడు అని చెప్పి చెప్పబడతాం. But when you read verse 13, a very strange word, now God is talking to King Tyre. మరి ఇక్కడ 13వ వచనంలో చూస్తే ఆ యొక్క తూరు రాజుతో ఆయన మాట్లాడుతా ఉన్నారు. Because God is saying, you are in Eden, the garden of God. మరి దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. No. Do you know where is the Eden
Garden of Eden? మరి యొక్క ఏదేను మరి తోట ఎక్కడుందండి? Do you know about Garden of Eden? మీకు తెలుసా ఈ యొక్క ఏదేను తోట గురించి? You don't know? తెలీదా ఎవరికి? Who was there in the Garden of Eden? మరి ఏదేను తోటలో ఎవరున్నారు? యేసు ప్రభు వారు. జీసస్. Jesus was Garden of Eden? యేసుక్రీస్తు వారు ఉన్నారా? My first time to hear Jesus was in the Garden of Eden. Devil also there. Oh yes, yes. Adam and Eve were in the Garden of Eden. మరి ఆదాము అవ్వ ఆ యొక్క ఏదేను తోటలో ఉన్నారండి. And who else? Who else is there? Was there? మరి ఇంకా ఎవరున్నారండి? Among them, who else was there? Who? ఇంకా ఎవరున్నారు? అన్ని రకాల According to the Bible, was it written as a Satan? Satan was there? Was it written? మరి సాతాను అని రాయబడి ఉందా బైబిల్లో? అక్కడ అలాగే ఉందా? Serpent. సర్పము అని చెప్పబడింది. So as we know, in the Garden of Eden, there are Adam and Eve and serpent. మరి అక్కడ మనం చూస్తే ఆదాము అవ్వ మరియు సర్పము ఉందండి. But God is saying, King Tyre, you were in the Garden of Eden. కానీ ఇక్కడ చూస్తే తూరు రాజు నీవు ఏదేను తోటలో నీవు ఉంటివి అంటా ఉన్నారు ఇక్కడ. Have you ever heard King Tyre was in the Garden of Eden? మరి మీరు ఎప్పుడన్నా విన్నారా తూరు రాజు ఆ యొక్క ఏదేను వనంలో ఉన్నాడు అని? Have you ever heard? No, mate. No. Then why is God saying this King Tyre, you were Garden of Eden, you were in the Garden of Eden? ఎందుకని మరి దేవుడు ఇక్కడ తూరు రాజునకు నీవు ఏదేను తోటలో ఉన్నావు అని చెప్తా ఉన్నాడు? So you have to now understand, actually, God was talking to the spirit, Satan, that is used by this King Tyre. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆ యొక్క ఆత్మ గురించి మరి ఇక్కడ సాతాను గురించి దాని యొక్క ఆత్మను గురించి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నారు. So you have to understand these spirits are working through the people. మరి దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అంటే ఆత్మలు మనుష్యుల ద్వారా పనిచేస్తా ఉన్నాయి. God was talking to prophet Ezekiel. మరి దేవుడు ఇక్కడ ప్రవక్త అయిన ఎహెజ్కేలు ద్వారా మాట్లాడుతా ఉన్నారు. And Ezekiel, he was talking to King Tyre. మరి ఇక్కడ ఎహెజ్కేలు తాను తూరు రాజుతో మాట్లాడుతా ఉన్నారు. Even though he was not in the Garden of Eden, but because God, he was talking to the spirit which is working through this King Tyre. మరి తాను ఏదైనా తోటలో లేనప్పటికీ ఆ యొక్క ఆత్మ తన ద్వారా మరి ఆ యొక్క ఆత్మను గురించి తన గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నారు. This Satan spirit was working in the Garden of Eden. మరి యొక్క సాతాను ఆత్మ ఏదైనా తోటలో పనిచేస్తా ఉంది. So it was written as serpent. అందుచేతనే అక్కడ సర్పము అని రాయబడింది. So when he was archangel before he became serpent, మరి ఇక ప్రధాన దేవదూత మరి సర్పము వలె మార్చబడక మునుపు he was perfect in beauty, he had full of wisdom, and he was a seal of perfection. మరి తాను తన పని యందు మరి సంపూర్ణతను కలిగి ఉన్నారు. మరి తాను మరి ఎంతో అందం విషయంలో కూడా ఎంతో సౌందర్యము గలవాడుగా ఉన్నాడు. But because of the desire that he had to become like God and even higher than God, మరి తన హృదయంలో కలిగిన ఆ యొక్క కోరిక దేవుని వలెను దేవుని కంటే ఉన్నతముగా పైవాడిగా ఉండాలి అన్న ఆలోచన, so this archangel became Satan, which means opposer.
మరి ఈ యొక్క ప్రధాన దేవదూత మరి ఇక్కడ సాతానుగా మార్చబడి ఉన్నది అనగా దాని యొక్క అర్థము వ్యతిరేకి అని. So Satan means separator, opposer. మరి సాతాను అనగా వ్యతిరేకి అని, విభజించువాడు. That's why according to the Bible, the archangel which is out of his position is called as this Satan. మరి ప్రధాన దేవదూత తన స్థలం నుంచి తన స్థానమును కోల్పోయిన దూత మరి ఇక్కడ సాతానుగా పిలువబడతా ఉన్నాడు. And according to the Bible, he is called as sin angels. మరి పాపము చేసిన దేవదూత అని పిలువబడతా ఉన్నాడు. So here, then now we can understand, even though God created the angels, మరి దేవుడు దేవదూతలను సృష్టించినప్పటికీ but these angels, they have the will, their own will. మరి ఈ యొక్క దేవదూతలు వారి యొక్క సొంత మరి ఆ యొక్క ఇష్టాన్ని కలిగి ఉన్నారు. So even he got the desire to be higher than God. మరి తాను దేవుని కంటే ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన కోరిక కూడా కలిగింది. So he became opposer against God. మరి తాను దేవునికి విరుద్ధముగా దేవుణ్ణి వ్యతిరేకించేవాడిగా మార్చబడ్డాడు. అర్థమైందా? అర్థమైందా అండి? Even according to the Bible, this Satan, he also has his own angels. మరి బైబిల్ అనుసారంగా చూస్తే దేవుడు తన యొక్క దేవదూతలను తాను కలిగి ఉన్నాడు. We learn God's angels, they are the number of God's angels, they are myriads and myriads and thousands of thousands. మరి దేవుని యొక్క దేవదూతలు చూస్తే కోట్ల కొలదిగా ఉన్నాయండి. But the Satan also and his angels, they have also many number. మరి ఈ యొక్క దేవదూతలు కూడా మరి ఎన్నో ఉన్నాయి. So we can go to Revelation chapter 9 verse 16. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. ఆమేన్. Amen. So according to these words, we can understand their number also are 200 million. మరి ఇక్కడ ఈ యొక్క వచన ప్రకారంగా చూసినా కానీ వారి లెక్క ఎలాగుందండి? 20 కోట్లుగా ఉంది. They also have many soldiers. మరి ఆ సైన్యములు ఎంతో మంది సైనికులు ఉన్నారు. That's why now we can understand there must be the war in heaven. అందుచేతనే దీన్ని బట్టి మనం చూస్తే వారి లోకమందు ఆ యొక్క యుద్ధము అన్నది ఉండింది. That's why Bible, it talks about the war between God and Satan, and God's soldiers and Satan's soldiers. అందుచేతనే దేవుని యొక్క సైనికులు సాతాను యొక్క సైనికులు ఉన్నారు. Then it's about the spiritual world. Next time we are going to talk about the physical world, how these two kinds of spirit they are working through. మరి మనం ప్రస్తుతానికి ఆత్మీయమైన లోకంలో ఎలా ఉంది అన్నది మనం ఇప్పుడు చూసాము. కానీ మరి వచ్చే పాఠంలో మనము భౌతికంగా లోకంలో ఎలా ఈ యొక్క ఆత్మలను గురించి ఉంటాయి అన్నది చూద్దాం. So today, now I told you again, I'm telling you again, when you really understand the word, that you really have to try to act on it. మరి మరొకసారి మీకు తెలియపరుస్తా ఉన్నాను. మరి మనకు నిజముగా ఈ యొక్క వాక్కు అర్థమైనట్లయితే ఆ యొక్క వాక్యానుసారమైన క్రియ కనిపించాలి. If you really understand this word is important, then you have to put the priority on this class. మరి యొక్క వాక్యము మరి ప్రాముఖ్యమైనది అని మనకు అర్థమైనట్లయితే మరి యొక్క వాక్యం పట్ల మనము మొదటి స్థానాన్ని ఇవ్వాలి. Then you have to change your actions. మీ యొక్క మరి క్రియను మీరు మార్చుకోవాలి. So that we can really become true believers of God. తద్వారా మనము నిజమైన దేవుని యొక్క విశ్వాసులుగా ఉంటాం. So next time when we
a review, then please watch the recording video. మరి మీరు మన సమీక్ష చేసుకోనండి, మరి రికార్డ్ చేయబడిన వీడియోను మీరు వీక్షించండి. So that you can answer well for the questions. తద్వారా మీకు పంపించబడే ప్రశ్నలకు మీరు సరిగా జవాబు ఇవ్వగలుగుతారు. Then today's lesson is until here. మరి ఈ రోజు పాఠం ఎంతవరకే. Do not late for the class next time. దయచేసి వచ్చే పాఠంలో మరి తరగతిలో తరగతికి మీరు ఆలస్యంగా రాకూడదు. Amen. ఆమేన్. Okay, then let's end with the prayer. ప్రార్థనతో ముగించుకుందాం. Is there anyone who wants to pray for our class? మరి మన తరగతి నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన. Okay, let's pray. చేయండి అమ్మా. స్టార్ట్. ఘనమైన నాద, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు తండ్రి నాయన అయ్యా 2 ఆత్మల కొరకు తండ్రి తెలుసుకోవటానికి కొరకు మీరు మాకు కృపను చూపించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ తండ్రి నాయన, అయ్యా నీ దేవదూతలు తండ్రి ఎంత గొప్ప ప్రభావ, మీరు ఎంత గొప్ప ప్రభావ నాయన మాకు తెలియపరిచి ఉన్నారు. అయ్యా దేవుడు ఎట్లా ఉంటారు అనేది కూడా మేము తెలుసుకోగలుగుతున్నాం ప్రభావ. మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అన్ని మహిమ కొరకు తండ్రి మాకు ఇప్పటి వరకు తెలియపరిచి ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభానైనా విత్తబడిన వాక్యమును ప్రభానైనా మా హృదయాల్లో తండ్రి ఫలించుటకు తండ్రి సహాయం చేయండి. మీకు వందనాలు. ఇదిగో ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇదిగో తండ్రి మళ్ళా నెక్స్ట్ క్లాస్ కు ప్రభానైనా మేము తండ్రి నాయన మళ్ళా సిద్ధపడుటకు తండ్రి నాయన సహాయం చేస్తూ ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి మళ్ళా మేము తండ్రి మా హృదయాల్లో తండ్రి నెమర వేసుకున్నటకు తండ్రి మీరు కృపను చూపిస్తారని నమ్మచ్చు ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధిని చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామములో మీకు వినయంగా అడిగి పెడుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Thank you.